ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈరోజు దేవాదేవుడు ఆయన దివ్యమైన వాక్కుని మనకి తెలియజేస్తున్నది ఏందయ్యా అంటే, గత సంవత్సరం అంతా మనము ఏ విషయాల్లో దేవునికి అవిధేయులుగా కనిపిస్తూ ఉన్నామో, దేవునికి మన హృదయాన్ని అప్పగించలేక ఏ స్థితుల్లో మనము దేవుని నుంచి దూరం అయిపోయామో, అయితే దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానం మనతో ఏం చేస్తున్నారయ్యా అంటే, నూతన స్వభావం మీకు ఇచ్చేదని అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదని అంటున్నాడు. దానితో పాటు మనలో ఉన్నటువంటి కఠినమైన మనస్సును తొలగించి ఆయనకి ఇష్టమైనటువంటి మనస్సును అనగా మాంసపు హృదయమును మనకిచ్చే దేవాదేవుడు ఆయన ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. మరి నువ్వు గత సంవత్సరంలో ఏ విషయాల్లో దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నావో వాటన్నిటి నుంచి దేవుని యొక్క సన్నిధికి చేరి ఆయన పాదాల చెంత చేరినప్పుడు ఆయన మనలో నుండి ఉన్నటువంటి ఆ మూర్ఖపు కఠినత్వపు ఆ హృదయాన్ని తొలగించి సాధువైనటు మృదువైనటు స్వభావాన్ని అనగా క్రీస్తు యేసును కలిగిన మనస్సును మనకు దయచేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయనకి మనలో హృదయాల్ని మన యొక్క ప్రాణాత్మ శరీరములను ఆయనకి సజీవ యాగంగా అప్పగించినప్పుడు ఆయన తానే మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను తొలగించి మనల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా దయచేసి చక్కని ఆరోగ్యమును, ఆవిష్ని శక్తిని, బలమును, జ్ఞానమును, అదే రీతిగా కుటుంబంలో ఆరోగ్యాలతో ఈ యొక్క సంవత్సర కాలంలో మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.